ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమ్య రమమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తుల్ని రక్షించడానికి భూలోకంలో అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో మా యొక్క కుటుంబ పరంపర గోపీనాథ్ దీక్షితుల వారు తిరుమలలో శ్రీ వరాహస్వామి వారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. వారికి స్వప్నంలో కనపడి ఈ కలియుగ ప్రారంభంలో శ్రీ వరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద నా యొక్క స్వరూపం ఉన్నది, మీరు ఈ యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించి వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఆరాధించవలసిందిగా స్వామివారు ఆజ్ఞాపిస్తారు. ఆ ప్రకారం రంగదాసు అనే భక్తుని సహాయంతో శ్రీ గోపీనాథ్ దీక్షితుల వారు వరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద వల్మీకం అంటే పుట్ట, ఆ పుట్ట కింద స్వామివారు ఉంటారు. ఆ పుట్టనంతా ఆవు పాలతో కరిగించి స్వామివారికి గోక్షీరంతో అభిషేకం గావించి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఈ భూలోకంలో పరిచయం చేసి పూజా కైంకర్యాలు ప్రారంభించినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. అట్లా ఆవిర్భవించిన అత్యావతార స్వరూపానికి నేటికి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 4 కుటుంబీకులైన వంశపారంపర్య అర్చకులు ఇతర సహాయకులను పెట్టుకుని స్వామివారి కైంకర్యాలు నిత్యం జరుగుతున్నది. స్వామివారి కైంకర్యాలు శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. శ్రీవారి ఆలయంలో నిత్య పూజలు. సుప్రభాత సేవలో వేద పండితులు బంగారు వాకిల వెలుపల ఈ యొక్క శ్లోకాలు పఠిస్తూ ఉంటారు. ఈ ఎవరైతే మీరు పండితులు ఉన్నారు కదండి, ఎంతమంది పండితులు ఉంటారు? అది వాళ్ళంతా కూడా వంశపారంపర్యంగా ఉంటున్న వాళ్ళ, లేకపోతే ఏ ప్రాతిపదికన మీరు తీసుకుంటారంటే ఏం చెప్తారు? దాదాపు వంశపారంపర్యంగా ఉండే కుటుంబాల వాళ్ళు ఇప్పుడు 4 కుటుంబాలు కలిసి తిరుమల క్షేత్రంలో 35 మంది దాకా స్వామివారి కైంకర్యాల సేవ చేసుకుంటూ ఉన్నారు. ఒక 14 మంది మన బంధువుల అనాది కాలం నుంచి పెట్టుకొని వారిని కూడా సహాయకులుగా పెట్టుకొని స్వామివారి కైంకర్యాలు సుమారు 50 మంది అర్చకులతోటి ప్రతినిత్యం స్వామివారి కైంకర్యాలు నిర్వహించబడుతూ ఉంటుంది. అర్చకులందరికీ కూడా ఈ యొక్క ఉత్తర మాడ వీధిలో, స్వామివారి యొక్క దక్షిణ మాడ వీధిలో గృహ వసతి అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అర్చకులంతా ఇక్కడే ఉంటారు. స్వామివారి ఆలయం మూసివేసిన తర్వాత ప్రతిరోజు తాళాలు ఇక్కడికే వస్తాయి. స్వామివారి కుంచుకోల అంటారు. ఆ పవిత్రమైన కుంచుకోలు కూడా ఇక్కడే వచ్చి మన మందిరంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. తర్వాత ఉదయాన్నే సుప్రభాత సేవకి ఇక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు స్నానం ఆచరించి నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి గొల్ల వెంటరాగా గొల్ల ముందు డ్యూటీ పట్టుకొని దారి ఏర్పరచుకుంటూ భక్తుల మీద పడి తాకకుండా ఈ యొక్క గొల్ల వంశీకులు వచ్చి మనల్ని ఆలయంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ గొల్లవంశీలు ఉన్న వాళ్ళు కూడా చాలా తరతరాల నుంచి పరంపరగా ఇక్కడ సేవలు అందించుకుంటూ ఇప్పటికి ఎన్నో తరం అండి వాళ్ళది కూడా దాదాపు ఒక 20 తరాల దాకా ఉంటుంది. ఆ కాగడా పట్టుకునేది తాళం తీసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా గొల్ల వంశీకులు కూడా మనతో పాటు అర్చకులు అనాది కాలం నుంచి కూడా వారు. ఎందుకంటే భూలోకంలో మొట్టమొదట స్వామివారు మానవ స్వరూపంలో భూలోకానికి వస్తారు. శ్రీనివాసుడుగా పద్మావతి పరిణయం అర్థమై భూలోకానికి రావడం జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు స్వామివారు సొమ్మసిల్లి పడుకుండిపోతారు. ఒక పుట్ట కింద ఉంటారు స్వామివారు. అప్పుడు స్వామివారికి ఆకలి దప్పికలు ఏర్పాటు అవుతాయి కలియుగ ప్రభావం వల్ల, భూలోకం ప్రభావం వల్ల. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు గోవు రూపంలో వచ్చి స్వామివారికి గోక్షీరాన్ని అందించడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ గోవులు కాపరి యజమాని అయినటువంటి వారు స్వామివారి ఈ పాలంతా కూడా ఎక్కడ పోతున్నాయి, ఎవరికి ఇస్తున్నారు తెలియటం లేదు, ఆవు పాలు ఇవ్వడం లేదని చూడడము. ఆ తర్వాత వారు వాళ్ళ వెంబడించగా ఈ యొక్క పుట్టలో స్వామివారికి సమర్పిస్తూ ఉండడం. దాన్ని కొట్టబోయినప్పుడు స్వామివారి పైకి లేచి అడ్డుపడతారు. కాబట్టి మొట్టమొదట భూలోకంలో ఇట్లా స్వామివారిని దర్శించుకోవడం గొల్ల వంశీకులే. మనము వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారంగా స్వామివారికి ఇక్కడ ఆరాధన జరిపేది కూడా వైఖానస కుటుంబీకులే. శ్రీవారి ఆలయంలో శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన నిత్య పూజలన్నీ కూడా సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. అర్చకులు శ్రీవారి ఆలయం నుంచి అనుష్ఠానాలు పూర్తి చేసుకొని గొల్ల వెంట రాగా దివిటీ పట్టుకొని శ్రీవారి ఆలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వైకుంఠంలో వేచి ఉంటారు. సుప్రభాత సేవకు వచ్చే భక్తులందరూ కూడా మనం సన్నిధిలోకి చేరుకున్న తర్వాత వేద పండితులు సుప్రభాత శ్లోకాలు, ప్రపత్తి, బంగారు వాకిల వెలుపల పఠనం చేస్తూ ఉంటారు. అర్చకులు మంత్రయుక్తంగా దేవాలయ ద్వారాలు తెరిచి లోపలికి ప్రవేశించి ఏకాంత సేవలో ప్రతిరోజు కౌతుకమూర్తి జరుగుతుంది. ఆ ఏకాంత సేవలోనున్న భోగమూర్తిని మేల్కొల్పడము, వారికి దారోష్ణమైన గోక్షీరము, నవనీతము నైవేద్యంగా సమర్పించడము, తిరిగి జీవస్థానంలో స్వామివారి పాదాలందు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అనంతరం ఆరాధనలన్నీ పూర్తి అయిన తర్వాత విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సుప్రభాత సేవకు వచ్చిన వారందరూ కూడా విశ్వరూప దర్శనంగా స్వామివారికి
పుష్పమాల అలంకరణ లేకుండా ఆభరణాల విశ్వరూప దర్శనం అన్నా నిజ రూప దర్శనం అన్నా ఒకటేనా అండి? నిజ పాద దర్శనం అంటే శుక్రవారమే ఉంటుంది. ఓకే నిజ రూప దర్శనం అనేది ప్రత్యేకంగా లేదు, నిజపాద దర్శనం అంటారు. ఓకే ఓకే. స్వామివారి ఇప్పుడు ఆభరణాలతో ఉదయాన్నే స్వామివారి విశ్వరూప దర్శనం ప్రారంభం అవుతుంది. స్వామివారికి అంతా కూడా ఆభరణాలు అలంకరించబడి ఉంటాయి. పుష్పాలన్నీ కూడా ముందు రోజు రాత్రి ఏకాంత సేవలో సల్లింపు చేయబడి ఉంటాయి. ఆ పవిత్రమైన స్వరూపాన్ని ఆభరణాలతోటి ఈ యొక్క సుప్రభాత సేవలో మాత్రమే దర్శించుకోవచ్చు. మరొక విశేషం ఏమిటంటే సుప్రభాత సేవలో మనకి బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థాన్ని మనం భక్తులకు వినియోగించడం జరుగుతుంది. మిగిలిన సమయాలలో ఈ బ్రహ్మతీర్థం అనేది భక్తులకు లభించదు. మనకి తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం రాత్రి ఏకాంత సేవ అనంతరం సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారని చెప్పి కూడా మనకి ఐతిహ్యం ఉన్నది. ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఏకాంత సేవ లాస్ట్ లో మనం అందరం కూడా బంగారు బిందెలోని తీర్థాన్ని బ్రహ్మ తిరువారాధన కోసమై పంచపాత్రలో నిక్షిప్తం చేయడం, తర్వాత ఉదయాన్నే ఆ తీర్థాన్ని విశ్వరూప దర్శనం అనంతరం భక్తులకు సమర్పించడం జరుగుతుంది. ఈ రాత్రి వేళలో దేవతామూర్తులందరూ కూడా ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది వెళ్తూ ఉంటారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. విశ్వరూప దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కైంకర్యం ప్రారంభమవుతుంది. ఈ తోమాల సేవ కైంకర్యంలో స్వామివారికి ప్రత్యేకంగా మూలమూర్తికి ప్రతిరోజు మనం అభిషేకం నిర్వహించలేం కాబట్టి వారికి ప్రతినిధిగా మనకి తిరుమల క్షేత్రంలో పంచబేరాలతోటి స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ధ్రువమూర్తి అంటే మూలమూర్తి, కౌతుక బేరం అంటే భోగ శ్రీనివాసమూర్తి. ఒక చిన్న వెండి బింబం స్వామివారి పాదాల ముందు ఉంటుంది. కౌతుక బేరంగా వీరికి జరిగే భోగాలన్నీ కూడా మూలవర్లకు ప్రతినిధిగా వీరికే నిర్వహించడం జరుగుతుంది. పల్లవ మహారాణి 6వ శతాబ్దంలో వెండి స్వరూపంలో ఈ బింబాన్ని సమర్పించడం జరిగింది. ఆనాటి నుంచి కౌతుక బేరంగా ఈ యొక్క భోగ శ్రీనివాసమూర్తికి విశేషంగా మూలవర్తికి ప్రతినిధిగా ఆరాధన జరుగుతుంది. ఉదయం అభిషేకాదులు, రాత్రి ఏకాంత సేవ, బుధవారం నాడు జరిగే సహస్ర కలశాభిషేకం కూడా మూలవర్లకు ప్రతినిధిగా వీరికే నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌతుక బేరాన్ని తీసుకొని వెండి పీఠం పైన వేంచేపు చేసుకోవడం, ఆ కౌతుక బేరానికి ఉపచారాలు సమర్పించిన తర్వాత గోక్షీరము పరిమళ ద్రవ్యాలతోటి భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం నిర్వహించడం, అనంతరం జీవస్థానంలో అలంకరించి ప్రతిష్ఠించడం, తర్వాత మూలమూర్తికి అభిషేకాలు మనం ప్రతిరోజు చేయలేం కాబట్టి వారి పాదాలు తీసుకొని బంగారు పాదాలకు అభిషేకం చేయడము, శాలిగ్రామాలు ఉంటాయి, శాలిగ్రామ స్వరూపంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రం కాబట్టి ఆ శాలిగ్రామాలకు కూడా అభిషేకం గావించి బంగారు పంచపాత్రలో మనం శుద్ధ జలాన్ని నింపుకుంటాము. అది ప్రతిరోజు ఆకాశగంగా నుంచి ప్రత్యేకంగా వంశీకులు శ్రీవారి ఆలయంలోకి తీసుకొస్తారు. ఆకాశగంగా తీర్థంతో మన స్వామివారికి ఆరాధన జరపడం జరుగుతుంది. ఈ ఆకాశగంగా తీర్థాన్ని పంచపాత్రలో నిక్షిప్తం చేసుకొని మూలమూర్తికి అక్కడ వేంచేసి ఉండే ఉత్సవమూర్తులందరికీ కూడా అర్ఘ్యపాద్య ఆచమనాలు, దంతధావనము, మంత్రస్నానాలని సమర్పించిన తర్వాత కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి నేను ఒక వీడియో చూసానండి. దంతధావనం అప్పుడు ఆయనకి తులసి ఆకులు మరిగించిన నీటితోటో పళ్ళు మీరు ఇలా రుద్దుతారని, నిజంగానే మనిషికి రుద్దినట్టుగా ఉంటుందని, ఆ తర్వాత కొత్త మెత్తటి క్లాత్ గుడ్డ తీసుకొని స్వామివారికి మొహం అంతా అదుతారని, ఇదంతా చెప్తారు, నిజమేనా అండి? స్వామివారికి ప్రతిరోజు ఈ ఉపచారాల్లో భాగంగా స్నానం సమర్పించిన తర్వాత చిన్న వస్త్రంతో ముఖ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దంతధావనం కూడా తులసి దళములతోటే స్వామివారికి మంత్రయుక్తంగా ప్రతి ఒక్క క్రియకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో మంత్రాలు చెప్పబడి ఉన్నది. ఆ మంత్రాలను మనం పఠిస్తూ స్వామివారికి ఉపచారాలు నిర్వహిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. తులసి దళములతోటే స్వామివారికి దంతధావన కార్యక్రమము, తర్వాత మంత్రస్నానాన్ని కూడా సమర్పించబడుతుంది. మూలమూర్తికి ప్రతిరోజు ఆభరణాలన్నీ తీసి అభిషేకాదులు చేయలేం కాబట్టి ఆగమోక్తమైన విధానంలో మంత్రస్నానాన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఉత్సవమూర్తులు అక్కడ వేంచేసి ఉన్న రాముల వారు, కృష్ణస్వామి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, వీరందరికీ కూడా ఈ మంత్రస్నానము, ప్రత్యేకమైన ఈ ఉపచారాలన్నీ కూడా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది.